అందరికీ నమస్కారము. మొహంలో ఎటువంటి టెన్షన్స్ లేకుండా తళతళలాడుతూ, చక్కగా మెరుస్తూ, ముడతలు రాకుండా చక్కగా ఉండాలనిపిస్తుందా? మంచి ముఖ వర్చస్సుతో ఉండాలనిపిస్తుందా? అలాంటి వాళ్ళ కోసమే 5 అలవాట్లు. ఈ 5 అలవాట్లు చేసుకోండి. ఎటువంటి టెన్షన్స్ మీ దగ్గరికి రావు. మీరు చక్కగా మెరుస్తూ, చక్కగా హ్యాపీగా ఉంటారు. మంచి స్కిన్ తోటి, గ్లోయింగ్ ఫేస్ తోటి బావుంటారు మీరు. ఏంటి అలవాట్లు అంటారా? వెళ్ళిపోదాము. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. మొదటి అలవాటు ఫుడ్ హ్యాబిట్స్. మనం తినే ఆహారపు అలవాట్లు. మంచి ఫుడ్ తీసుకున్నామనుకోండి, అది మన ఒంటికి మంచిది, మెదడుకి గూడా మంచిది. అండ్ బాడీ అండ్ మైండ్ ఈ రెండింటికి చక్కగా ఉపయోగపడుతుంది. ఎలాంటి ఫుడ్ అంటారా? మంచిగా సాత్విక ఆహారం తీసుకోండి. నాన్ వెజ్ తీసుకున్నారనుకోండి, అది మన ఫేస్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. నాన్ వెజ్ తినే వాళ్ళ ఫేస్‌లు తెలిసిపోతూ ఉంటాయి. మీకు కోపం వస్తుందేమో గానీ, నేను చెప్పే మాట నిజమే. ఎందుకంటే ఒక ప్రాణిని చంపి ఒక్క పూట ఆహారం కోసం మనము తినేస్తున్నాము. మళ్ళా ప్రాణం ఇవ్వగలమా? ఇవ్వలేము. అది చనిపోయేటప్పుడు ఎంత విలవిల్లాడి చనిపోతుంది చెప్పండి? అది కూడా మీ ఫుడ్ కోసమా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఈ నాన్ వెజ్ తినడం మానేసి మంచి సాత్విక భోజనం, దేవుడు ఎన్నో రకాలైన ఫుడ్స్ మనకిచ్చాడు. ఆకుకూరలని, కూరగాయలని, ఇక ఎన్ని రకాలైనవి ఉన్నాయండి. డ్రై ఫ్రూట్స్ అని, పాల పదార్థాలని, మంచి మంచి ఆహార పదార్థాలున్నాయి. మంచిగా అవి తీసుకోండి సాత్విక ఆహారము. చక్కగా స్కిన్ కూడా గ్లోగా మంచిగా ఉంటుంది. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావు, మీకు తెలుసా? హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం తక్కువుంటాయి. డెఫినెట్‌లీ కంపేర్డ్ టు నాన్ వెజ్ తినే వాళ్ళతో చూస్తే గనుక వెజిటేరియన్స్‌కి వాళ్ళ యొక్క హెల్త్ బావుంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక సెకండ్ పాయింట్, నో టెన్షన్స్ అండ్ నో జెలస్. ఒక్ ఏదన్నా గాని మనం ఎప్పుడైనా టెన్షన్స్ పెట్టుకున్నామనుకో, అది మన మొహం మీదకొచ్చేస్తది. మనం ఎంత లోపల దాచుకుందామని చూసినా గానీ, అవతల వాళ్ళు గుర్తుపట్టేసి, "ఏంటి? ఏమైంది? మొహం మీద తల్లబట్టుకున్నావు? ఏం కొంపలు మునిగిపోయినాయి?" అది ఇది అని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కదా! ఎందుకంటే మన టెన్షన్స్ అనేది మనల్ని అస్సలు దాచవు. మన ఫేస్‌లోనే తెలిసిపోతా ఉంటది. కాబట్టి టెన్షన్స్ తీసుకోకండి. అందరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకు టెన్షన్ అంటే ప్రాబ్లమ్ గురించి టెన్షన్. అందరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దాన్ని సాల్వ్ చేయాలి అంతేగాని దాంట్లో కూర్చొని, దాంతో పడుకొని, దాంతో జీవిస్తూ ఇలా బతకొద్దు. అలా బతికితే మీ మొహం మీదకి అవన్నీ వచ్చేస్తా ఉంటాయి. కాబట్టి టెన్షన్స్‌కి ఎంత వీలైతే అంత గుడ్ బై చెప్పడం. ఎట్లా చెప్తాము? కొన్ని మంచి మంచి అలవాట్లు, రోజు వాకింగ్‌కెళ్ళడము, యోగా చేయడం, ప్రాణాయామ చేయడం, మెడిటేషన్ చేయడం, ఇవన్నీ చేస్తే ఏ టెన్షన్ మిమ్మల్ని ఏమి చేయలేవు. టెన్షన్స్. ఇంకొకటి జెలస్, అసూయ. అవతల వాళ్ళని చూసి అసూయ పడ్డం. ఏం పని లేదు, పాటు లేదు. నేను బాగుపడను, అవతలోడు బాగుపడితే నేను నేను ఓర్చుకోలేను. ఇదే కథ నడుస్తుందిప్పుడు. మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకనవసరం. కానీ పక్కనోళ్ళ ఇంట్లో తల దూర్చి వీళ్ళేం జేస్తున్నారు, వాళ్ళేం జేస్తున్నారు, వాళ్ళు కొంచెం పైకొచ్చిండ్రంటే, అమ్మో! వాళ్ళు పైకొస్తున్నారు. మనం కింద పడినా పర్వాలేదు కానీ వాళ్ళు రావద్దు పైకి. ఇదే కథలు నడుస్తున్నాయి. ఇదస్సలొద్దు. ఈ అసూయ, ద్వేషాలు ఇవన్నీ మన మనస్సుని అండ్ మన యొక్క మైండ్‌ని బాగా కిందకి దిగజారుస్తున్నాయి. అది మీరు వద్దన్నా గాని ఫేస్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. మొహమంతా మాడ్చుకొని, కళ్ళన్నీ ఇట్లా లోపలికి బోయి, ఎప్పుడు మాడిపోయిన మొహాలతోటి, ఆ అసూయ అనేది ఫేస్‌లో రిఫ్లెక్ట్ అవుతుంది. వద్దండి, అస్సలొద్దు. ఎవరితోని మనకే కంపారిజన్స్ ఒద్దు. ఎవరితోని ఏం చేసేది లేదు. మనం హాయిగుందాము. అవతలోళ్ళు కూడా హాయిగుండాలి అని కోరుకోవాలి. కోరుకుంటే ఆటోమేటిక్‌గా మీ ఫేస్‌లో ఎటువంటి టెన్షన్స్ ఏవి బయటికి రావు. హాయిగుంటారు. నో టెన్షన్, నో జెలస్. అసూయొద్దు, టెన్షన్‌లు పెట్టుకోవద్దు. ఇది సెకండ్ పాయింట్. ఇక మూడవ పాయింట్, మన ఫేస్ క్లీన్‌గా తళతళలాడుతూ ఉండాలంటే మలబద్ధకం ఉండకూడదు. అదేంటి మేడం దీనికి దానికి ఏం సంబంధం అంటే, ఎప్పుడైతే మీకు మలబద్ధకం అంటే కాన్‌స్టిపేషన్ ఉంటుందో, ఆ పొట్టకి, ఫేస్‌కి ఇంటర్ కనెక్షన్ ఉంటుంది. ఫేస్‌లో మొటిమలొస్తాయి. ఇంకా ఏవేమో ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అన్‌ఈజీగా అనిపిస్తది. ఇక హెల్త్ ప్రాబ్లమ్స్ 95% హెల్త్ ప్రాబ్లమ్స్ పొట్టకు సంబంధించే ఉంటాయి. ఆ పొట్టకు సంబంధించి ఏంటంటే ముందు మనకు కాన్‌స్టిపేషన్ ఉండకుండా జూసుకోవాలి. మంచిగా నీళ్లు తాగడం, కొంచెం వేడి నీళ్లు తాగడం, రోజు పొద్దున్నే ఒక గ్లాసు చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఒక వీడియో చేశాను స్పెషల్లీ ఆ వేడి నీళ్లు తాగడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో. ఎప్పుడు తాగాలి? ఎంత తాగాలి? ఓకేనా?
ఆ లింక్ మీకు ఇస్తాను, తప్పకుండా అది మిస్ అవ్వకండి. మంచిగా నీళ్ళు ఎక్కువగా తాగడము అండ్ ఫైబర్ ఫుడ్ తీసుకోవడము, టెన్షన్స్ పెట్టుకోకపోవడం, టెన్షన్ వలన కూడా కాన్స్టిపేషన్ వస్తుంది తెలుసా మీకు అది. సో ఇట్లా మన పొట్టనైతే క్లియర్గా ఉంచుకోవాలి. ఎటువంటి మలబద్ధక సమస్యలు మన డిక్షనరీలోకి రాకూడదు. యాక్టివ్గా ఉంచుకోవడం, నీట్గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక 4వది ఇంపార్టెంట్ పాయింట్, స్మైల్ అండ్ లాఫ్. ఎంత వీలైతే అంత మీరు చక్కగా చిరునవ్వుతోటి ఉండండి అండ్ నవ్వుతూ ఉండండి, చిరునవ్వులు చిందిస్తూ ఉండండి. ఎంత నవ్వుతారో అంత బాగా మీ ఫేస్కి ఎక్సర్సైజ్ అవుతుంది. మనం బాడీకి ఎక్సర్సైజ్ ఇస్తాం, యోగా చేస్తాం, వాకింగ్కి వెళ్తాము, సైక్లింగ్ అని, ఇక స్పోర్ట్స్, క్రికెట్ ఆడడం అని ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. అదంతా బాడీకి. మైండ్కి ఏం చేస్తాము? మెడిటేషన్ కదా, ప్రాణాయామం ఇవి చేస్తాము. మళ్ళీ ఫేస్కి ఏం చేస్తాము? ఫేస్ యోగా అని ఒకటి నేర్పించాను. ఆ ఫేస్ యోగాతో పాటుగా ఎక్కువగా నవ్వడము. నవ్వితే ఏంటంటే మన ఫేస్లో ఉన్న అనేక కండరాలు, చిన్న 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 కండరాల నుంచి పెద్ద పెద్ద కండరాల నుంచి మొత్తం బాగా యాక్టివేట్ అవుతుంది, చక్కగా ఓపెన్ అవుతాయి. కాబట్టి నవ్వుతూ ఉండడం చాలా ఇంపార్టెంట్. స్మైలింగ్ ఫేస్తో ఉంచుకోవడము, ప్రశాంతంగా ఉంచుకోవడము, ఇది మన యొక్క ఫేస్ని తలతలలాడేటట్టు చేస్తుంది. కొంతమంది అంటారు తలతల కాదు మేడం మిలమిలలాడేటట్టు అని. కరెక్టే, మిలమిలలాడేటట్టు చేస్తుంది. ఇక 5వ పాయింట్, ఫేస్ కోసం నేను ఒక చిన్న ప్యాక్స్ చెప్తాను. ఫేస్ ప్యాక్ ఇది సింపుల్గా మీరు ఇంట్లో వాడచ్చు. ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, చిన్న పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా వాడచ్చు. సింపుల్ ఫేస్ ప్యాక్స్. ఒకటి అలోవెరా ఫేస్ ప్యాక్. ఏం లేదు, ఇంట్లో ఎప్పుడు అలోవెరా చెట్టు ఒకటి పెట్టుకోండి. ఆ గాలి కూడా మంచిది, 24 గంటలు మనకు ఆక్సిజన్ ఇస్తుంది ఇలా అలోవెరా చెట్టు అనేది. మాకైతే ఎప్పుడు బాల్కనీలో ఒకటి పెట్టుకున్నాను అలోవెరా ప్లాంట్ ఒకటి పెట్టుకోండి. అలోవెరా లీఫ్ కదా, ఆ ఆకు ఒకటి తీసుకొని మంచిగా దాన్ని శుభ్రంగా కడిగేసి లోపల జెల్నంతా తీసేయండి. ఇట్లా చెంచాతోన ఇలా చాకుతోనే తీసేయండి. తీసేసి మిక్సీలో ఒకసారి తిప్పేసి ఒక చిన్న బాటిల్లో పెట్టుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం మీరు ఫేస్కి మొత్తం అప్లై చేసుకోవచ్చు. నిగనిగలాడుతూ ఉంటుంది ఫేస్. ఎటువంటి దుర్గంధమైన స్కిన్లో పోర్స్ ఏమన్నా ఉంటే కనుక అవన్నీ బయటకు తీసేసి స్కిన్ని చాలా చక్కగా నీట్గా ఉంచుతుంది. ఈ ప్యాక్ వారానికి 2 సార్లు వేసుకున్నా సరిపోతుంది. ఆ ప్యాక్ వేసుకొని ఒక 10-15 నిమిషాలు ఉంచండి. ఆరిపోగానే కడిగేసేయండి. సింపుల్. ఏం లేదు, ఏం కలపక్కర్లేదు, సింపుల్ అలోవెరా. ఓకేనా. ఇక 2వ ప్యాక్, ఈ ప్యాక్ కూడా చాలా బాగుంటుంది. మనం ఏం బయట నుంచి పోయి ఏం కొనుక్కొని రాక్కర్లేదు. ఇంట్లో ఉన్న కిచెన్లో ఉన్న ఐటమ్స్ తోటి చిన్న ప్యాక్ చేసుకోవచ్చు. నేను చిన్నప్పటి నుంచి చేస్తున్న ఈ ప్యాకే ఇది. నేను రెగ్యులర్గా ఏం పెట్టను, కానీ అప్పుడప్పుడు ఎప్పుడన్నా అనిపిస్తే నేను పెట్టుకుంటాను. ఇది ప్యాక్ సింపుల్, ఏం లేదండి. ఒక టీ స్పూన్ పెరుగు తీసుకోండి. ఆ టీ స్పూన్ పెరుగులోకి ఒక శనగ పిండి 1 స్పూను అండ్ కొంచెం అంత పసుపు వేయండి. ఒక పావు టీ స్పూన్ పసుపు అండ్ ఒక నిమ్మకాయ ముక్క, ఒక సగం చిన్న నిమ్మకాయ ముక్క పిండేసేయండి. అండ్ హనీ కూడా, ఇంట్లో హనీ ఉంటే హనీ వేయండి. 5 ఐటమ్స్ ఇవన్నీ మంచిగా కలిపేయండి. కలిపేసి ఫేస్కి, మెడకి, చెవులకి, వీలైతే చేతులకు కూడా, అంటే సన్ ఎక్స్పోజర్, మన సూర్యరశ్మి తగిలే ప్లేసెస్లో ఆ బాడీ పార్ట్స్లో కొంచెం అప్లై చేసి ఒక 75% to 80% ఆరేదాకా ఉండండి. మొత్తం ఆరక్కర్లేదు. అంత ఆరింది అంటే కనుక అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం తడి చేసేసి మర్దన చేయండి, కొంచెం అట్లా గట్టిగా మర్దన చేసి కడిగేసేయండి, సరిపోతుంది. ఈ ప్యాక్ కూడా బాగా యూజ్ అవుతుంది. ఫేస్లో మంచి గ్లో వస్తుంది ఈ ప్యాక్ తోటి. ఇది కూడా వారానికి ఒక్కసారి లేదా 2 సార్లు, టైం లేకపోయినా ఒక్కసారి వాడండి సరిపోతుంది. అందరూ వాడొచ్చు. వాళ్ళ కామెంట్స్లో రాస్తూ ఉంటారు, మేడం నేను వాడొచ్చా, నేను మేలు అది ఇది చెప్పి అందరూ వాడొచ్చు, ఏం కాదు ఇది. పెద్ద అంటే మనకి ఏంటంటే క్లీనింగ్ అనమాట. ఫేస్ని చక్కగా క్లీన్ చేసి నీట్గా ఉంచుతుంది. మనకి ట్యాన్ అని బయటకు వెళ్తుంటాం కదా, దుమ్ము ధూళి అంతా ఎండబడి ఇక నానా కథలు అవుతున్నాయి ఫేస్కి. అవన్నీ కాపాడుకోవాలంటే సింపుల్గా మనం ఏ ప్రోడక్ట్స్, కెమికల్ ప్రోడక్ట్స్ ఇది అది అన్నీ వాడకుండా సింపుల్గా ఇలా చేసుకోవచ్చు. ఈజీయే కదా. సింపుల్ 5 టిప్స్ ఒకసారి మీకు రీక్యాప్ ఇవ్వరా. ఫస్ట్ది, మంచి ఆహారపు అలవాటు చేసుకోండి. టెన్షన్స్ అండ్ అసూయ ఈ రెండింటికి దూరంగా ఉండండి. అండ్ పొట్టని శుభ్రంగా ఉంచుకోవడం, నో కాన్స్టిపేషన్, మనకు మలబద్ధక సమస్యలు ఉండకూడదు. బాగా నవ్వడం ఒకటి, ఇంకా 4వ పాయింట్ నవ్వడము, స్మైల్ ఇవ్వడము, ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్లీ ఒక చిన్న ఫేస్ ప్యాక్ వేసుకోండి, సరిపోతుంది. మంచిగా మిలమిలలాడే ఫేస్ మీ సొంతమే.
పాటించండి తప్పకుండా. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కూడా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. ఎందుకంటే నాకు తెలిసింది నేను జెప్తున్నాను. మీకు ఇంకెక్కువ తెలియొచ్చు. వాటెవర్ ఇట్ మే బి. ప్లీజ్ షేర్. సో, అందరం చదువుతాము. మేము గూడా పాటిస్తాం మీ టిప్స్. ఇంకొక మంచి టాపిక్‌తో మీ అందరి ముందుంటాను. అప్పటిదాకా టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ అందరి యొక్క అభిమానానికి ధన్యవాదములు. అండ్ ఎల్లప్పుడూ నవ్వుతూ, ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆరోగ్యంగా, అందంగా, చక్కగా జీవితాన్ని గడపండి. గుడ్ లక్.